విద్యను సంస్కరిస్తున్నాం, వికసిత్ భారత్ నిర్మిస్తున్నాం. చెప్పటానికి వినడానికి చాలా గొప్పగా ఉంది కదా. కానీ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ 2025 వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి? ఇది నిజంగా నాణ్యమైన విద్య కోసం తెచ్చిన సంస్కరణ, లేక మన యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని, రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం తన గుప్పెట్లోకి తీసుకునే ఒక మాస్టర్ ప్లానా? ఇవాల్టి మన వీడియోలో ఈ బిల్లు వెనుక ఉన్న 5 ప్రధాన కోణాలను విశ్లేషిద్దాం. మొదటి అంశం, ఇప్పటి వరకున్న యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈల కథ ఇక ముగిసినట్లే. వీటి స్థానంలో వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ అనే ఒకే ఒక్క శక్తివంతమైన కేంద్ర కమిషన్ వస్తోంది. రెగ్యులేషన్, అక్రిడిటేషన్, సిలబస్ ప్రమాణాలు, చివరికి నిధుల పంపిణీ వరకు అన్నీ ఢిల్లీలోని అధికారుల చేతుల్లోనే ఉంటాయి. అంటే ఇకపై విద్యా విధానంలో వికేంద్రీకరణకు చోటు లేదు. కేవలం ఒకే ఒక్క కమాండ్ సెంటర్ ఉంటుంది. రెండో అంశం, రాజ్యాంగం ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉండాలి. కానీ ఈ కొత్త బిల్లు ప్రకారం రాష్ట్రాలు కేవలం కేంద్రం పంపిన ఉత్తర్వులను అమలు చేసే రబ్బర్ స్టాంపులుగా మారిపోతాయి. విధి విధానాలు పాటించకపోతే 10 లక్షల నుంచి 75 లక్షల వరకు భారీ జరిమానాలు, డిగ్రీలు ఇచ్చే అధికారాన్ని కూడా రద్దు చేస్తారట. ఇది ప్రజాస్వామ్యమా, లేక విద్యా వ్యవస్థపై అధికారిక దాడియా? మూడో అంశం, ఈ బిల్లులో చెప్పే అవుట్కమ్ బేస్డ్ మోడల్ వెనుక అసలు కథ కార్పొరేట్ వ్యాపారమే. ప్రభుత్వ యూనివర్సిటీలకు గ్రాంట్లు తగ్గించి మీ నిధులు మీరే సమకూర్చుకోండి అని ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. ఫలితం భారీ ఫీజు పెంపు, ప్రైవేట్ భాగస్వామ్యము, కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు. జ్ఞానాన్ని పెంచే కేంద్రాలుగా ఉండాల్సిన వర్సిటీలు రేపు కార్పొరేట్ కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టే వ్యాపార కేంద్రాలుగా మారిపోతాయి. నాలుగో అంశం, సైంటిఫిక్ టెంపర్, విమర్శనాత్మక ఆలోచన స్థానంలో అధికారానికి లొంగిపోయే మనస్తత్వాన్ని తయారు చేయడం ఈ విద్యా విధానం అంతర్లీన టార్గెట్. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH ఏం చెప్తుందో తెలుసా? సమాజంలో సైంటిఫిక్ టెంపర్ను, అంటే వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడం ప్రతి పౌరుడి ప్రభుత్వ బాధ్యత. సైంటిఫిక్ టెంపర్ అంటే ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకుండా ఎదురుగా ఉన్నది ఎవరైనా ఎందుకు, ఎలా, ఆధారం ఏంటి అని ప్రశ్నించడమే. కానీ ఈ కొత్త బిల్లులో జరుగుతున్నది ఏమిటి? సైంటిఫిక్ టెంపర్ స్థానంలో మూఢనమ్మకాలను, విమర్శనాత్మక ఆలోచన స్థానంలో లొంగుబాటు తత్వాన్ని నూరిపోసే ప్రయత్నం జరుగుతోంది. భారతీయ జ్ఞాన వ్యవస్థ పేరుతో మన ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయడం తప్పని ఎవరూ అనట్లేదు. కానీ దానిని ప్రశ్నకు అతీతమైన పవిత్రమైన సిద్ధాంతంగా మార్చి విమర్శనాత్మక పరిశోధనకు తావు లేకుండా సిలబస్లో రుద్దడమే ప్రమాదకరం. ప్రశ్నించే విద్యార్థి ఉన్నప్పుడే సమాజంలో కొత్త ఆవిష్కరణలు వస్తాయి. విశ్వవిద్యాలయాలను కేవలం ఆజ్ఞలు పాటించే కేంద్రాలుగా మార్చేస్తే మన భవిష్యత్ తరాలు స్వతంత్ర ఆలోచనల పరులుగా ఎదుగుతాయా, లేక ప్రశ్నించడం మర్చిపోయిన పౌరులుగా మిగిలిపోతారా? ఈ బిల్లును ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన, పార్లమెంటు స్తంభించిపోవడంతో ఈ బిల్లు ఆమోదం వాయిదా పడింది. మరి విద్య మార్కెట్లో అమ్మే వస్తువు కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. వికసిత్ భారత్ పేరిట జరుగుతున్న ఈ నిశ్శబ్ద తిరోగమన ప్రణాళికల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి.